హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నా మనం ట్రెండ్ చేంజ్ని ప్రాపర్గా పట్టుకోవాలనుకుంటాం. సో ఇలా మనం కొన్ని ఇండికేటర్స్ని చూస్తాము అండ్ ప్రైస్ సెన్సిటివిటీ బేస్డ్గా ట్రేడ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో మనం మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్తో పాటు మార్కెట్ యొక్క డైరెక్షన్ని కూడా ఐడెంటిఫై చేసి ఒక స్ట్రాటజీని డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఈ స్ట్రాటజీని ఏదైతే అసెట్కి అప్లై చేద్దాం అనుకున్నామో ఆ సెక్యూరిటీని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో నేను టాటా ఎల్ఎక్సీకి సంబంధించి ఇక్కడ నేను ఈ పర్టికులర్ స్టాక్ని ఓపెన్ చేసి ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే టాటా ఎల్ఎక్సీ మనకు ఇప్పుడు మార్నింగ్ నుంచి కొంచెం అప్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఇప్పుడు మనం ఈ స్ట్రాటజీని బట్టి మనం యొక్క టెంప్లెట్ని మనం ఇక్కడ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం రెండు ఇండికేటర్స్ని యూజ్ చేయబోతున్నాము. అవి మనకి వర్టెక్స్ ఇండికేటర్ అండ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నేను వర్టెక్స్ ఇండికేటర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ వర్టెక్స్ ఇండికేటర్లో మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ పీరియడ్ అన్నది 14గా డిఫాల్ట్గా ఉంటుంది. సో దీన్ని మనం 21గా చేంజ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈ లైన్ని మనం అబ్జర్వ్ చేయడం కోసం థిక్ లైన్గా అండ్ ఈ లైన్ని మనం రెడ్ కలర్లో థిక్ లైన్గా ప్లేస్ చేద్దాము. సో యాజ్ టు ఐడెంటిఫై ఇట్ ఈజీలీ. అండ్ ఈ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ మనకి లెంత్ 7గా, పేస్ 50గా, పవర్ 2గా ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని 21గా సెట్ చేసుకున్నాం. అండ్ వర్టెక్స్ ఇండికేటర్ అండ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ రెండు ఇండికేటర్స్ని మనం అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ టెంప్లెట్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దీన్ని జ్యూరిక్ ప్లస్ వర్టెక్స్ ఇండికేటర్ అనే నేమ్తో సేవ్ చేస్తున్నాను. అండ్ ఇంటర్వెల్ని కూడా నేను ఇక్కడ రిమెంబర్ చేస్తున్నాను. సో మనం ఈ స్ట్రాటజీని 3 మినిట్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అన్నది మనం ఈ స్ట్రాటజీ ప్రకారం యూజ్ చేయబోతున్నాం. అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం లాంగ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం, షార్ట్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. అండ్ వర్టెక్స్ ఇండికేటర్లో మనకి ఎప్పుడైతే రెడ్ లైన్ అబౌవ్ మనకి బ్లూ లైన్ కనిపిస్తుందో అప్పుడు మనకి జ్యూరిక్ మూవింగ్ యావరేజ్లో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కూడా జరిగి ఉండి గ్రీన్ లైన్ అబౌవ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే 1357కి నిన్న ఫస్ట్ క్రాస్ ఓవర్ రావడం జరిగింది. అండ్ క్రాస్ ఓవర్ వచ్చిన ఇమీడియట్గా మనం గమనించినప్పుడు వర్టెక్స్ ఇండికేటర్లో మనకి ఇక్కడ అప్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకి రెండు కండిషన్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతూ ఉంటాయో అలాంటి సందర్భాల్లో మనం మన లాంగ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనం గమనించినప్పుడు వర్టెక్స్ ఇండికేటర్లో ఇది మనకి అగైన్ ఇక్కడ మనకి ఒక బై సిగ్నల్ ఇవ్వడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో వర్టెక్స్ ఇండికేటర్ మనకి అబౌవ్ ద రెడ్ లైన్ బ్లూ లైన్ కనిపిస్తుంది. అండ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఇక్కడ అప్ ట్రెండ్లో కనిపించడాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ మనకి లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి అది 4100 నుంచి అప్రాక్సిమేట్గా 4200 దాకా వెళ్ళడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మనం ఇదే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ రివర్స్లో మనం ఇక్కడ చూస్తాము. అండ్ ఇక్కడ మనం గమనించినప్పుడు జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ మనకి ఇక్కడ రెడ్లుగా క్రాస్ ఓవర్ రావడాన్ని చూస్తున్నాం. బట్ వర్టెక్స్ ఇండికేటర్లో ఆ స్ట్రెంత్ అన్నది నిదానంగా డౌన్ అవుతూ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి రెడ్ లైన్ అబోవ్గా మూవ్ అయిందో అండ్ అట్ ద సేమ్ టైం జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి అది 4100 నుంచి అప్రాక్సిమేట్గా 4000 వరకు మనం ఇక్కడ రావడాన్ని చూస్తున్నాం. సో మనం ఏదైతే అసెట్లో ట్రేడ్ చేస్తున్నామో దీనికి సంబంధించినంత వరకు మనకి దాని వోలటాలిటీని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ స్టాక్లో ఈ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ ప్లస్ వర్టెక్స్ ఇండికేటర్ కాంబినేషన్ని మనం ప్రాపర్గా యూజ్ చేసినప్పుడు మనకి ఈ ట్రేడింగ్ సెటప్ అన్నది కొంత బెటర్గా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం అదర్ అసెట్స్లో కూడా చూద్దాం అనుకున్నట్లయితే మనకి జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ క్రాస్ ఓవర్ రావడాన్ని చూస్తున్నాము. అండ్ క్రాస్ ఓవర్ వచ్చిన టైంలోనే మనకి వర్టెక్స్ ఇండికేటర్లో కూడా ఆ మూమెంట్ రావడాన్ని ఇక్కడ నుంచి మనం గమనిస్తున్నాం. సో ఇలా మనకి వర్టెక్స్ ఇండికేటర్ అప్ ట్రెండ్లో చూపిస్తూ అట్ ద సేమ్ టైం జ్యూరిక్ మూవింగ్ యావరేజ్లో కూడా మనం ఎప్పుడైతే ఇలాంటి ట్రెండ్ చేంజ్ని గమనిస్తామో మనం అప్పుడు ఈ స్వింగ్ ట్రేడింగ్ని కొంత ఎఫిషియెంట్గా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 12:33కి మనకి ఇక్కడ ఫస్ట్ టైం క్రాస్ ఓవర్ రావడాన్ని చూస్తున్నాము. అండ్ వర్టెక్స్ ఇండికేటర్ దాని యొక్క డైరెక్షన్ అప్ సైడ్ చూపిస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ క్యాచ్ చేసే ఆపర్చునిటీని మార్కెట్ ఇచ్చిందని మనం ఇక్కడ నుంచి డిసైడ్ అవ్వచ్చు. అండ్ అదే సిచ్యువేషన్ మనం ఇక్కడ గమనించినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ట్రెండ్ చేంజ్ ఉందో ఈ ట్రెండ్ చేంజ్ అన్నది నెగటివ్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వర్టెక్స్ ఇండికేటర్లో మనం ఇక్కడ బుల్లిష్గా ఉండడానికి చూస్తున్నాం. సో రెండు కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ సందర్భాల్లో మనం చూసినప్పుడు మార్కెట్ కొంత డౌన్ సైడ్కి వచ్చిన సడన్ రివర్సల్ ఇవ్వడాన్ని చూస్తున్నాము. సో మనకి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో డైరెక్షన్ అండ్ మార్కెట్ యొక్క ట్రెండ్ ఈ రెండింటిని ఐడెంటిఫై చేసుకుంటూ
మనకి ఆ పర్టికులర్లో ఎసెట్లో వస్తున్న వాలటాలిటీ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ మనం ఇక్కడ మన యొక్క ట్రేడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీన్ని మనం నిఫ్టీ 50లో గమనిద్దాం అనుకున్నప్పుడు సో మనకి మార్కెట్ ఇవాళ మార్నింగ్ మనకి ఓపెనింగ్ ఇవ్వడానికి చూస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి నెగటివ్ ఫేస్ కనిపిస్తున్నా సరే మనల్ని కొంత కన్సాలిడేషన్ నుంచి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో మనకి ఇక్కడ డైరెక్షనల్గా వర్టెక్స్ ఇండికేటర్ అప్ సైడ్ చూపిస్తున్నా మనకి జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అనేది డైరెక్షన్ బయాస్ని కంట్రోల్డ్గా ఉంచుతూ మనం ఒక ప్రాపర్ ఎంట్రీని ప్లాన్ చేసుకునే ఆపర్చునిటీని ఇస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అండ్ వర్టెక్స్ ఇండికేటర్ కూడా ప్రైస్ సెన్సిటివ్ ఇండికేటర్స్. సో ఎప్పుడైతే ప్రైస్ సెన్సిటివ్ ఇండికేటర్స్ అయినా జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అండ్ వర్టెక్స్ ఇండికేటర్ని యూస్ చేసి మనం మనకు ఒక ట్రెండ్ కోఆర్డినేషన్ని ప్లాన్ చేసుకొని ట్రెండ్ బయాస్ని ఒకదాంతో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ మనం ప్రాపర్గా ట్రెండ్లో ఉంచి అండ్ మనకి ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ని మనం క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ ఈ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో ఇలా మనం ట్రేడ్ చేస్తున్న ఎసెట్ ప్రైస్ సెన్సిటివ్గా ఉంటూ కొంత హై వాలటాలిటీ ఉన్న స్టాక్ని మనం పిక్ చేయడం ద్వారా మనం స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీని ఎక్కువగా క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒకసారి ఈ స్ట్రాటజీని కనుక కన్సాలిడేట్ చేద్దాం అనుకుంటే మనకి జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్ సెన్సిటివ్ ఇండికేటర్ అండ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్లో ఉన్న ప్రైస్ సెన్సిటివిటీ అండ్ వర్టెక్స్ ఇండికేటర్స్ డైరెక్షన్ బయాస్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఈ ట్రేడ్ స్ట్రాటజీని ప్లాన్ చేసాము. అండ్ మనకి ఎప్పుడైతే అప్ సైడ్ మార్కెట్ పోతుందో ఇన్ ద వర్టెక్స్ ఇండికేటర్ అదే టైంలో మనకి జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ కూడా పాజిటివ్ బయాస్ని ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు మాత్రమే మనం ట్రేడ్లో లాంగ్ అండ్ షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ మన స్ట్రాటజీ ప్రకారం ఈ రెండింటి బయాస్ రెండు అప్ సైడ్ చూపిస్తున్నప్పుడు లాంగ్ ఎంట్రీ అండ్ రెండు డౌన్ సైడ్ చూపిస్తున్నప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం ద్వారా మనం కన్సాలిడేటివ్ సిగ్నల్స్ని ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇండికేటర్స్ ద్వారా ఫిల్టర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వర్టెక్స్ ఇండికేటర్ అండ్ జ్యూరిక్ మూవింగ్ యావరేజ్ లాగా మీ ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం డైరెక్షన్ బయాస్ని ఫిల్టర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఏ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దార్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.